నమస్తే, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర గోఫైన్ 22 మెటల్ డిటెక్టర్ ఉంది. లాస్ట్ టైం వచ్చేసి నేను ఒక 2-3 వీక్స్ కింద గోఫైన్ 44 మెటల్ డిటెక్టర్స్ గురించి అన్బాక్సింగ్ చేసి అది ఎలా పనిచేస్తుంది, ఏంటిది, దాని కాయిల్ సైజ్ ఎంత అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. అయితే చాలామంది కూడా కామెంట్ చేయడం కానీ ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే గోఫైన్ 44లో ఏ మోడల్స్ ఉన్నాయి, ఉంటే ఆ మోడల్స్ గురించి కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేసి అది ఎలా పనిచేస్తుంది అని అడగడం అయితే జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మనము గోఫైన్ 22 అన్న మోడల్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఇది కూడా ఎలా పనిచేస్తుంది ఏంటిది అన్నది చెప్తాను. మెయిన్ ఇందులో వచ్చేసేసి గోఫైన్ 11, గోఫైన్ 22 ప్లస్ గోఫైన్ 44 ప్లస్ గోఫైన్ 66 ఇలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే మోడల్స్ రకరకాలుగా ఉన్నాయి అంటే ప్రైస్ కూడా మోడల్స్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ప్రైస్ పెరిగింది అంటే ఆ యొక్క మోడల్ వచ్చేసేసి ఎక్కువ మోడల్ అని అర్థం, అంటే 66 కానీ 44 కానీ అనేసి. ప్రైస్ తగ్గింది అంటే ఆ మోడల్స్ వచ్చేసేసి నెంబర్స్ తక్కువ, అంటే గోఫైన్ 11 కానీ 22 కానీ అలా అనేసి మనం అనుకోవచ్చు. డెప్త్ కూడా డిపెండ్ అవుతుంది, అంటే ప్రైజ్ని బట్టి. కంపెనీ వాళ్ళు కూడా ప్రైజ్ పెరుగుతుంది అంటే అదొక డెప్త్ పెరిగిద్ది. దీన్ని ఇక్కడ మీరు చూడవచ్చు కాయిల్ సైజు, ఇది మీకు కొంచెం పెరిగిందంటే మీకు ప్లస్ ప్రైస్ పెరిగిద్ది, కొంచెం ఫ్యూచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. గోఫైన్ 44కి 22కి త్వరలో ఒక వీడియో కూడా చేస్తాను, కాబట్టి డిఫరెన్స్ అనేది అలా ఉంటుంది మీకు. అదే 22కి వచ్చేసేసరికి కాయిల్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. అలా డెప్త్ పైన కూడా అది ఇంపాక్ట్ పడుతుంది, అలా డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇది ఈజీ టు యూజ్ అనమాట, ఇక్కడ రాశి కూడా ఉంది. ఐ మీన్ కొలాప్సబుల్, లైట్ వెయిట్, కస్టమర్ స్కిన్స్. అంటే మనకు ఇది చాలా ఈజీగా మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఈజీగా మనం దాన్ని టైం అన్నది ఇప్పుడు కొన్ని ఏరియాస్లో మనం బయటకు వెళ్ళినప్పుడు హరీబరీగా చేసుకోకుండా ఆ కింద పాత ట్రెడిషనల్ డిటెక్టర్స్లో ఎలా ఉండేటి అంటే దాన్ని మనము ఓపెన్ చేసి మళ్ళీ దానికి ఒక రాడ్ గుచ్చి కింద స్క్రూస్ పెట్టి చాలా పెద్దగా ఉంటుంది. అలా కాకుండా ఇది ఈజీగా, అంటే జస్ట్ మనకు అటాచబుల్, డిటాచబుల్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది లోపలికి ఇది ఉంది కదా, ఇది లోపలికి అలా పెట్టడమే, మళ్ళీ బయటకు అలా తీయడమే, ఒక బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోవడమే. ఈజీగా క్యారీ చేయొచ్చు. లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అంటే లైట్ వెయిట్ అంటే ఇది ఒక 1 kg కన్నా ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. కాబట్టి వెయిట్ అన్నది మెటల్ డిటెక్టర్లో ఎప్పుడైతే మీరు కొనాలనుకుంటున్నారో, మెటల్ డిటెక్టర్ కానీ గోల్డ్ డిటెక్టర్ కానీ అండర్ గ్రౌండ్ మెటల్ డిటెక్టర్స్, అండర్ గ్రౌండ్ గోల్డ్ డిటెక్టర్స్, దీనికి సంబంధించి మీరు ఎప్పుడు కూడా లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటే దానివల్ల మీకు చాలాసేపు మనం వాడొచ్చు అనమాట. లైట్ వెయిట్ లేకుండా నార్మల్గా ఉందనుకోండి, అది వెయిట్ ఎక్కువగా ఉంటే మీరు ఎక్కువసేపు దాన్ని మొయ్యలేరు. దానివల్ల మీకు టైం అన్నది చాలా ఎక్కువగా తీసుకుంటుంది, కొంచెం హెవీ వెయిట్ ఉండడం వల్ల. అయితే నార్మల్గా వెయిట్ ఎక్కువ ఉందంటే ప్రైస్ కూడా పెరిగిద్ది, కాయిల్ సైజ్ పెరిగిద్ది, దాని లోపల ఉన్న వైండింగ్, కాయిల్ ఇన్నర్ థిక్నెస్ అయినటువంటి కాపర్ కూడా దాని లోపల పెంచుతారు. కాబట్టి వెయిట్ అయితే ఆటోమేటిక్ పెరిగిద్దండి. అదొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, గోఫైన్ 22 మనం ఓపెన్ చేయగానే ఇలా ఉంది. గోఫైన్ 22 మోడల్ వచ్చేసేసి చూసారు కదా, ఇది సేమ్ ఇలాగే అనమాట. అంటే దీన్ని కావాలంటే మనం బ్యాగ్లో కూడా పెట్టి తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ ఒకటి జస్ట్ మనం ఓన్లీ ఇదంతా పడేసేసి ఇది మొత్తం పడేసేసి, అంటే కార్డ్బోర్డ్ని అన్నిటిని కవర్స్ని తీసి ఓన్లీ ఇది ఒక్కటి పెట్టుకొని కూడా మీరు వెళ్ళిపోవచ్చు. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఈజీగా మీరు అటాచ్ చేసుకోవచ్చు, ఈజీగా మీరు డిటాచ్ చేయొచ్చు, తీయొచ్చు, పెట్టొచ్చు అనమాట. ఈ కాయిల్ సైజ్ అన్నది నేను లాస్ట్ వీడియోలో గోఫైన్ 44లో చేస్తే కొంచెం పెద్దగా ఉందండి కాయిల్. అందుకోసమే కొంచెం గోఫైన్ 44 డీప్ ఎక్కువ వస్తుంది. ఫీచర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి 44కి 22కి. త్వరలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించి. అంటే చాలా మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 22, 44కి 22కి ఎలాగో మీరు డిఫరెన్సియేషన్ చేస్తూ ఒక వీడియో చేయండి అని అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి అది కూడా త్వరలో అయితే తీసుకొని వస్తానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనం ఇట్లా పక్కకు పెడితే ఇక్కడ వచ్చేసేసి మీకు గోఫైన్ 22కి సంబంధించి ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏంటిది అన్నది కూడా ఇక్కడ మీకు మాన్యువల్లో ఉంటుంది క్లియర్గా. కానీ మాన్యువల్ చూస్తే మనకైతే అర్థం కాదండి. ఇక్కడ ఏదో బ్లూ కలర్ అంటే దానికి అంటబెట్టుకొని ఒక స్టిక్కర్ లాంటిది కూడా ఇచ్చారు, ఏది కావాలంటే అది.
ఓకే, ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారనమాట, కావాలంటే ఎల్లో కలర్ది. ఇది ఆపరేటింగ్కి సంబంధించి దానిలో ఒక మాన్యువల్ ఉంది, కానీ అది అర్థం కాదండి, ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి. అంటే అలా అని కాదు, అర్థం చేసుకోలేరని కాదు, కానీ ఆపరేటింగ్ అని బట్టి మనము చేసుకోవచ్చు అనమాట, అదేం లేదు. ఇదైతే మా వీడియోస్లో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలా ఆపరేటింగ్ ఏంటిది అనేసి కూడా. అంత పెద్ద చదువుకొని ఆ మాన్యువల్ బుక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఈజీ, ఇంతే ఉంటుందండి, ఇంతకన్నా పెద్దగా సరంజామా అయితే లేదు. జస్ట్ దీన్ని మనం ఇలా అనండి, ఇలా అనగానే వెళ్ళిపోయింది. అంటే చదువు రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. డెప్త్ పరంగా కొంచెం తక్కువనే వస్తుంది వేరే మన గోఫైండ్ 44 మెటల్ డిటెక్టర్ తోటి కంపారిజన్ చేసుకుంటే. మళ్ళీ ఇక్కడ ఉందిగా, ఇది ఇలా అనేసి ఇలా అంటే ఇది ఇట్లా లేచిపోతుంది. ఇంకా మనకు హైట్ అన్నది ఇంపార్టెంట్, మనం ఎంత హైట్ పెట్టుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు మీకు కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది, చూసారా. దీన్ని మనం హైట్ పెంచుకోవాలంటే ఇక్కడ ఒక వచ్చేసేసి మనకి ఇది ఇట్లా జస్ట్ ఈజీగా ఇట్లా అనేసి దీన్ని పైకి గుంజడమే, ఏమీ లేదు ఇంకా. నేను ఒక్క చేతోటి ఇది హ్యాండిల్ చేస్తున్నాను, అంటే ఎంత ఈజీగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చేయవచ్చు, ఈజీగా అటాచ్ చేయవచ్చు, డిటాచ్ చేయవచ్చు, పెట్టేయచ్చు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం అటాచ్ చేసేసాము, చూసారా. అటాచ్ చేసిన తర్వాత అది ఎంత ఉందో ఇలా వచ్చేసింది, చూసారా. జస్ట్ ఇంతే, ఈజీగా మనం అటాచ్ చేసేసాము. దీంట్లో మనము ఇక్కడ చూడండి, ఇది బ్యాటరీ వేసుకోనీకి అనమాట. ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. బ్యాటరీస్ 4 బ్యాటరీస్ వేసుకోవాలి, AA బ్యాటరీస్ అందులో వేసేయండి. వేసేసిన తర్వాత మనం లెఫ్ట్ రైట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇది ఆటోమేటిక్ ట్రాకింగ్ కూడా ఉంది, ఈజీ ట్రాక్ ఆటోమేటిక్, అంటే గ్రౌండ్ ట్రాకింగ్ రెడ్యూసెస్, అంటే మనకు సౌండ్స్ ఏదైతే ఉంటాయో నాయిసీ సిగ్నల్స్ అన్నది కూడా ఈజీగా మనం దీంట్లో ఆటోమేటిక్గా నాయిసీ సిగ్నల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, చూడవచ్చు. ఒకవేళ అంటే నాకు దీంట్లో ఈ గోఫైండ్ 20Tలో చాలా నచ్చింది, అంటే గోఫైండ్ మైండ్ ల్యాబ్ కంపెనీ ఏ తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర చాలా నచ్చినది ఏంటంటే ఇది ఒక ఇయర్ పిన్స్ అండి. అంటే చూసారు కదా, సౌండ్ బయటకు రాకుండా ఒక పిన్ ఇచ్చారు. అదే మీరు నార్మల్ మెటల్ డిటెక్టర్స్, అంటే నార్మల్ గోల్డ్ డిటెక్టర్స్ కానీ ట్రెడిషనల్గా వేరే కంపెనీ వాళ్ళు తయారు చేస్తే ఇది ఇవ్వరు, ఎందుకో నాకు అర్థం కాదు మరి. ఇది ఒక హోల్ ఇవ్వరు. అంటే ఇప్పుడు అంటే పెద్ద హై ఎండ్ ప్రోడక్ట్స్కి వెళ్తే వస్తుంది, కానీ కొన్ని ప్రోడక్ట్స్లలో ఈ చిన్న దాంట్లో అంటే బేసిక్ కాయిల్ సైజ్ చిన్నగా ఉన్నది, 6 ఇంచో 7 ఇంచో అలాంటి 10 ఇంచో అలాంటి దాంట్లలో ఈ యొక్క ఇయర్ ఫోన్స్ సౌండ్ బయటికి రాకుండా ఉండేటువంటి ఈ యొక్క సౌండ్ని ఇవ్వరన్నమాట. ఈ ఇయర్ ప్లగ్ ఇవ్వరు. ఇందులో అయితే ఇస్తారు, మైండ్ ల్యాబ్లో ఏది తీసుకున్నా ఇస్తారు. ఇంకొంచెం మీరు 66 అట్లాంటి దాంట్లో పోతే కంపెనీ వాళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారు. దీంట్లో అయితే ఇయర్ ఫోన్స్ రాదు. మన దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ జస్ట్ మనం చెవులో పెట్టుకొని వింటుంటాం కదా పాతది, దాంట్లో వైర్డ్ ఇయర్ ఫోన్స్ దీంట్లో పెట్టుకొని సౌండ్ కూడా మనం వినవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీనికి ఒక వీడియో అయితే నేను ఇప్పుడు ఇది ఆపరేటింగ్ ఎట్లా చేయాలి ఏంటన్నది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అంత పెద్ద కష్టమేమీ కాదండి. ఇది ఆల్రెడీ బ్యాటరీస్ వేసుకోవడమే, జస్ట్ అట్లా ఆన్ చేసుకొని వెళ్ళిపోవడం తప్ప ఏది లేదు. ఇక్కడ చూడవచ్చు మీరు. మిషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ చేసేసి ఇయర్ ఫోన్స్ కూడా వేసి పెట్టేశాము. అయితే ఇక్కడ వచ్చి చూస్తే మీరు ఈ సైడ్కి చూడండి, ఇది జస్ట్ ఇట్లా మీరు ఇట్లా పైకి అన్నారనుకోండి, మిషన్ ఆన్ అయిపోతుంది కొంతసేపట్లో. చూడండి, మిషన్ అయితే ఆన్ అయిపోయింది. ఆన్ అయినట్టు కూడా మనకు తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే మెటల్ పైకి వెళ్ళినప్పుడే మీకు అది తెలుస్తుంది అనమాట, లైట్. దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే మీకు సౌండ్ మెటల్ పైకి వెళ్ళినప్పుడే వస్తుంది. ప్లస్ మీకు బ్యాటరీ అన్నది ఎక్కువ కన్జప్షన్ కాదు, బ్యాటరీ అన్నది ఎక్కువ కాదు. ఇప్పుడు చూడండి, నేను మెటల్కి దగ్గరికి వెళ్తుంటే చూడండి సౌండ్ కూడా ఎలా ఈజీగా వస్తుందో, అట్లా మనకు ఈజీగా సౌండ్ కూడా వచ్చేస్తుంది. చూసారా, మిషన్ ఆన్లోనే ఉంది. మనకి ఇప్పుడు దానిపైకి వెళ్ళేసరికి సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇది ఒకటి ఐరన్, ఇది ఒకటి గోల్డ్. మిషన్ అయితే ఆన్ అయిపోయింది, చూసారు కదా. ఇక్కడ మిషన్ ఆన్ అయిపోయింది. అయితే ఇందులో డిస్ప్లే అన్నది మనకు అంటే లైట్ అన్నది రావడం లేదు. అంటే అప్పు మోడల్కి వెళ్తే కనుక మీరు లైట్ అన్నది వస్తుంది. ఇది చాలా తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది కాబట్టి మీకు లైట్ రాదు. ఇప్పుడు మెటల్ పైకి వెళ్తే సౌండ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సౌండ్ ఏ విధంగా వస్తుంది చూసారు కదా.
టంగ్ 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 గుడ్లో గంట కొట్టినట్టుగా వస్తుంది. ఇది వచ్చేసేసి ఐరన్ అయితే బర్ర అని ఒక తారు రేకు డబ్బా పైన రాకితే ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వస్తుంది. అంటే సౌండ్ డిఫరెన్స్ ఉంది. తక్కువ ప్రైస్లో వచ్చినా కూడా సౌండ్ అయితే డిఫరెంట్లో ఉంది, చూడొచ్చు మీరు. సౌండ్ని బట్టి కూడా మనము రికగ్నైజ్ చేయవచ్చు అది ఏ మెటల్ అనేసేసి. చూసారా, రింగ్ టైప్లో ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో మొత్తుకుంటుంది, రింగ్ లాగా ఉంది అనేసి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఐరన్ ఆఫ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ బటన్ ఉంది కదా, ఒక్కసారి ఇట్లా ఒత్తితే ఇక్కడ వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు ఒత్తగానే మళ్ళీ వచ్చింది. జస్ట్ చాలా ఈజీగా ఉంది, అంటే ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఆఫ్ అయిపోయింది. ఐరన్ పైన సౌండ్ ఉండదు చూడండి. ఐరన్ పైకి వెళ్తే సౌండ్ వస్తుందా? ఏ రకమైన సౌండ్ లేదు. మరి అట్లా అనేసి గోల్డ్ సిల్వర్ ఏమైనా ఆఫ్ అవుతుందా అంటే ఏం ప్రాబ్లం లేదు. గోల్డ్ పైన అయితే హ్యాపీగా సౌండ్ వస్తుంది. అంటే కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది కదండి, కాబట్టి ఇది మనకు బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. స్క్రీన్లో లైట్ రాదు, అది అప్పర్ ఎడిషన్స్ అంటే గోఫైన్ 44 కానీ 66కి వెళ్తే స్క్రీన్లో లైట్ కూడా వస్తుంది. ఇది తక్కువ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి మీకు ఆ తక్కువ బడ్జెట్లో ఉన్నంత మాత్రాన మీకు ఫ్యూచర్స్ కొంచెం ఇది ఉంది, కానీ మీకు మెటల్స్ పైన అయితే బరాబర్ సౌండ్ వస్తుంది. ఐరన్ పైన చూడండి ఆఫ్ అయిపోయింది. ఒకవేళ మళ్ళీ మీరు ఐరన్ ఆన్ చేసుకోవాలనుకోండి, దీన్ని ప్రెస్ చేయండి. జస్ట్ సింపుల్ ఇట్లా టచ్ చేయగానే ఈజీగా అది ఆన్ అయిపోతుంది చూడండి. ఇట్లా మనకు ఫస్టే తెలిసిపోతుంది అది ఏ మెటల్ ఏంటి అనేసి కూడా మీకు మెటల్స్ పైన. ఇది గోఫైన్ 22కి సంబంధించిన వీడియో అండి. గోఫైన్కి మీకు గోఫైన్ 22 చాలా బాగానే వర్క్ అయితే చేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ మనకు డిఫరెంట్ రకాల మోడల్స్ అయితే ఉన్నాయి గోఫైన్లో, చూడొచ్చు ఇక్కడ మీరు. గోఫైన్ 22 కానీ, గోఫైన్ 44 కానీ, గోఫైన్ 66 కానీ. ఒకవేళ ఈ మోడల్స్ని మీరు ఏమన్నా కొనాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి కానీ ఒకవేళ మొదటిసారి రావడం జరిగితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుందండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.